गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జగద్గురువులైనటువంటి మాతా జైనమ్మాజీతో సమేతంగా ఉన్న శ్రీ 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 కమలీ బాబా వారి పాదారవిందములకు కోటి కోటి నమస్సుల సమర్పిస్తూ ఈరోజు మనం పఠన చేయుచున్న దైవప్రసాదిక అంశాల గురించి ముచ్చటించుకోవడానికి నిర్ణయించుకున్నాము. ఇప్పటి వరకు పంచభౌతిక దేహంలో ఉన్నటువంటి 96 తత్వాల వివరణ చెప్పుకొని ఉన్నాము. నిన్నటి దినమున నేను చిన్న పొరపాటు చదివానేమోనన్న సంశయముతో మరల ఆ విషయాన్ని పునఃపరిశీలన గావించుచున్నాను. అది ఏమన్నా తాపత్రయములు 3 తాపత్రయముల గురించి చెప్పాను. మనం వాడుకలో అనుకునే సంసారిక తాపత్రయమనో లేదా వేరే అర్థాలు తీసుకోవాల్సిన అవశ్యము లేనే లేదు. ఇక్కడ మనకి బాబాజీ తాపత్రయముల గురించి 3 చెప్పి ఉన్నారు. అది ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అని 3 తాపత్రయములు బాబాజీ మనకి వివరణ ఇచ్చి ఉన్నారు. వాత, పైత్య, శ్లేష్మ. శ్లేష్మము అంటే కపము. ఈ కపము వలన వచ్చేటటువంటి శారీరక అనారోగ్యాలు, మానసిక ఒత్తిళ్ల నుంచి వచ్చేటటువంటి భవరోగాలకు మొత్తాన్ని కలిపి ఆధ్యాత్మికము అని అంటారు. ఆధ్యాత్మికము అంటే దాని అర్థము భగవంతుని యొక్క స్మరణ, ధ్యానము, జపము ఇలాంటివి ఆధ్యాత్మిక ప్రక్రియలు అని అంటారు. ఎప్పుడైతే మన శరీరము అనగా ఈ భౌతిక శరీరము అనారోగ్యాలకి గురి అవుతుందో అప్పుడు మనము ఎక్కువ భగవత్ చింతన అంటే ఆయన్ని ఎక్కువ స్మరించటం వలన ఆ రోగాలు కొండంత రోగాలు గోరంతలో తప్పింపబడతాయి. ఈ విషయాన్ని కిందటి దినము మనము చెప్పుకొని ఉన్నాము. ఇట్టి దానిని ఆధ్యాత్మికము అని అంటారు. రెండవది బాబాజీ ఆది భౌతికము అని చెప్పారు. భౌతికంగా అంటే సహజముగా పులులు కానీ, సింహాలు కానీ, పాములు కానీ మనకి హాని చేసేటటువంటి జంతువులు కనబడిన వాటి నుంచి ఏర్పడేటటువంటి ప్రమాదాలను ఆది భౌతికము అంటే తాత్కాలికంగా జరిగేటటువంటి కృత్యములు. పాములు మనకు కావాలని అవి కనబడవు, అనుకోకుండా కనబడతా ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్క చోట అరణ్యాలకు దగ్గరగా ప్రజలు నివసిస్తున్నప్పుడు అనుకోకుండా అరణ్యాల నుంచి పులులు, సింహాలు తప్పిపోయి ఊరుల్లోకి వస్తున్నాయి అనే మాటలు మనం వింటాము. వాటి నుంచి తెలుసో తెలియకో తెలియక ప్రజల్ని హాని కలిగిస్తూ ఉంటాయి. అటువంటి వాటిని ఆది భౌతికము అంటే తాత్కాలికంగా కలిగేటటువంటి విషయములు అని అంటారు. బాబాజీ ఆ విధంగా మనకి ఆది భౌతికాన్ని వివరించి ఉన్నారు. తర్వాతది ఆది దైవికము. ఆది దైవికము అంటే దైవం నుంచి సంభవించేటటువంటి ప్రళయములు అంటే ఆకస్మికంగా సంభవించేటువంటి విపత్తులు, సునామీలు, వరదలు, గాలివానలు, పిడుగులు పడడం, అగ్నిపర్వతాలు పేలడం, భూకంపాలు రావడం ఇలాంటి ప్రక్రియలన్నీ భగవంతుడి ద్వారా జరపబడతాయి. మనం పగిలిపోమంటే అగ్నిపర్వతం పగిలిపోదు, రారా వాన అంటే వాన వల్లప్ప అని తిరిగిన ఏమి వర్షం రాదు. ఆ వరదలు అవన్నీ సునామీ లాంటివన్నీ కూడా ఆది దైవిక తాపము అని తాపత్రయములు అని ఈ 3 వివరించి ఉన్నారు. నిన్నటి రోజున ఈ తాపత్రయముల గురించి చెప్పేటప్పుడు అటు ఇటు పడిందేమో నాకు తెలియదు, నన్ను క్షమించవలసినదిగా ప్రార్థన సల్పుచున్నాను. ఈరోజు బాబాజీ యొక్క రాసినటువంటి దైవప్రసాదికలో 30వ పేజీలో మనకి ఉపాసనలు అనేక రకములు అని బాబాజీ హెడ్డింగ్ పెట్టి ఉన్నారు. దాని వివరణ ఎందుకు చెప్తున్నానంటే
అన్నిటికన్నా జ్ఞానమే మిన్న. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అభ్యసిస్తామో బాబాజీ మనకి పరిపూర్ణ జ్ఞానాన్ని అందించట కొరకే ఈ దైవ ప్రసాదికిని పొందుపరిచి సాక్షాత్ ఆ దైవ ప్రసాదికే మనకు గురువై నడిపించుచున్నది. మనల్ని ఆవరించి ఉన్నటువంటి ఆవరణ దోషాలు కానీ, భావనా దోషాలు కానీ, మనోవాకాయ కర్మల నుండి కూడా, జన్మజన్మల కర్మల నుండి కూడా మనల్ని తప్పించినది ఈ దైవ ప్రసాదిక నుండి మనము సంపాదించుకున్నటువంటి జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని గురించి వాడుకలో ఉన్నటువంటి ఒక మాట మనను చేసుకుందాము. అది ఏమన్నా, జ్ఞానం దగ్ధ కర్మాణం అని అంటారు. ఏ జ్ఞానం అయితే మనకు సంప్రాప్తింపబడుతుందో ఆ జ్ఞానము నుండి మనకు గత జన్మల నుంచి వచ్చిన పాప కర్మలు అన్నీ కూడా దగ్ధమైపోతాయని మనకి ఈ వాక్యం నుంచి తెలియబడుతుంది. అందు నిమిత్తమై ఒక చిన్నటి ఉదాహరణ. అది ఏమన్నా, పెద్ద గడ్డివామును కూడా చిన్న అగ్గిపుల్ల దగ్ధము చేయగలదు. కాబట్టి అంతటి అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానాన్ని మనం అందరం సంపాదించుకొని మనం జన్మచక్రము నుండి తప్పింపబడి జన్మరాహిత్యాన్ని పొందుదామన్నదే నా అభిమతము. అందు నిమిత్తమై బాబాజీ ఇక్కడ 30వ పేజీ నందు ఉపాసనలు అనేక రకములు అని చెప్పారు. ఉపాసనలు అనగా మనము అధ్యయనం చేసేటటువంటి అవపాసన, అంటే సాధన నుండి సమకూరేటటువంటి అవపాసన, నేర్చుకున్నటువంటి విద్య అని కూడా అర్థమవుతుంది. దానికి బాబా గారు తత్వ విచారకులు అనగా జ్ఞానోపాసకులు. తత్వాల గురించి తెలుసుకోవటమే జ్ఞానము. మన శరీరం నందు 96 తత్వాలు ఉన్నాయని ఒక్కొక్క తత్వాన్ని విడమరిచి విపులీకరణగా మనందరము అర్థం చేసుకున్నాం దయప్రసాదిక ద్వారా, బాబా యొక్క కృపా కటాక్షణముల ద్వారా. అదే జ్ఞానోపాసన. జ్ఞానాన్ని అర్జించటమే, అవపాసన పట్టడమే జ్ఞానోపాసన. తత్వ విచారకులు అనగా అది అర్థము. యోగాభ్యాసకులు, యోగం నుంచే యోగమని యోగా నేర్పేవారు ఆ మాటని సదా వాడుకలో ఉంచుతారు. యోగా నుంచే యోగము అనగా శారీరక వ్యాయామాల ద్వారా యోగం కుదురుతుందని చెబుతారు. ఎందుకనగా శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతతగా ఉంటుంది. రోగంతో ఉన్నప్పుడు ఆ మనసంతా కూడా, అన్నిటికీ కారణమైన మనసు రోగాలతో శరీరం బాధపడుతున్నప్పుడు దాని గురించే చింతన చేస్తూ ఉంటుంది. అందువల్ల యోగా ఆరోగ్యాన్ని ఇస్తుందని, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మిక మార్గం మనకి కుదురుతుందని యోగా చేసేవారు యోగాతోనే యోగం సాధ్యం అని చెబుతారు. యోగాభ్యాసకులు అనగా ఇక్కడ బాబాజీ ఆ వివరణ ఇవ్వకుండా మనోపాసకులు అని చెప్పి ఉన్నారు. ఎంతటి విశ్లేషణ చూడండి. మన బాబా చెప్పే వాక్యాలు మంచి గొప్ప రహస్యాలైనటువంటి మాటలను పొందుపరిచి విశదీపరుస్తున్నందుకు మనము ఆయన బిడ్డలమైనందుకు వేల నమస్తులు చెల్లించుతూ నిరంతరము ఆయన యొక్క కృపకి పాత్రలగునట్లుగా మన జీవన విధానాన్ని మలుచుకోవాలన్నదే నా అభిలాష. యోగాభ్యాసకులు అనగా మనోపాసకులు అంటే నిత్యము మనసు గాలి కంటే వేగంగా ప్రయాణించి ఆలోచనలతోటి చిత్ర విచిత్ర రూపాలను స్వప్న వ్యవస్థలో కలగంటూ కంఠమునందుండి నానా రక రూపవేషాలతో మనల్ని మాయామోహితులుగా చేస్తుంది. మనసు అంటే మా అంటే మాయా, సు అంటే సుందరి, నా అంటే నటన, మాయా నటన సుందరే ఈ మనస్సు. మనోపాసకులు అంటే ఎంతసేపు మనసు చెప్పిన మాటే వింటారు అని అర్థము. మతముల వారు బుద్ధోపాసకులు. ఈ మతానికి మేము చెందిన వారము, ఆ మతానికి మేము చెందిన వారము, మా మతమే గొప్పది, ఇక ఇతర మతాలకు విలువ లేదు అన్నట్టు మాట్లాడిన మత ప్రవక్తల లాంటి వారి గురించే ఈ మతముల వారి ఉపవాసన, బుద్ధోపాసన. వారి బుద్ధి అంతవరకే పరిమితమై ఉన్నది అని బాబాజీ వెల్లడించినారు.
భక్తులు గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ, తీర్థయాత్రల చుట్టూ తిరిగే వారందరూ కూడా భక్తులే అని బాబాజీ మనకి చెప్పి ఉన్నారు. ఆ భక్తులను చిత్తోపాసన వారు చింతిస్తూ ఇది చేస్తే పుణ్యం, అది చేస్తే పాపం, ఇదే చెయ్యాలి, అదొద్దు అనుకొని ఆ ఆరాలోనే ఇమిడిపోయి ఇరుక్కుపోయి పైమెట్టికి ఎక్కలేక ఆ చిత్తం చుట్టి ఉంటే వర్తమానంలో ఉండని ఒక చిత్తము భవిష్యత్తులో ఊహల్లో ఉండడం లేదా గడిచిపోయిన కాలంలో జరిగిన సన్నివేశాలను గుర్తు తెచ్చటమే చిత్తము యొక్క చింతనలు. అట్లాంటి చిత్తము చుట్టూ భ్రమించు వారు భక్తోపాసకులు అని బాబాజీ మనందరికీ చెప్పి ఉన్నారు. మంత్రోపాసకులు అనగా జపతపాదులు చేసే వారిని మంత్రోపాసకులు అంటారు. ఆ మంత్రం అమ్మో అష్టాక్షరి మంత్రం, ఇంతకన్నా మించిన మంత్రం లేదు. ఓం నమో నారాయణ రామానంద తీర్థుల వారు ఆయనకు మంత్రోపదేశం చేసిన గురువు గారు, నాయన నువ్వెవ్వరికీ చెప్పొద్దు, నీ వరకు నువ్వు జపం చేసి తరించు అంటే నేనేమైనా పర్వాలేదు, మా ప్రజలు ఈ జనులందరూ ఉద్ధరింపబడాలి అని ఒక కొండెక్కి నమో నారాయణ నమో నారాయణ అని పఠనం చేసి పెద్దగా అరిచారని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అట్టి అంతకన్నా మిన్నగా బాబాజీ మిమ్మల్ని మీరు దర్శించుకోవచ్చు, సాక్షాత్తు పరమాత్మ ఎవరో గుర్తెరగవచ్చు అని గొప్ప విశ్లేషణ చేసి దైవప్రసాదికిని కష్టపడి ఆయన సందర్శించినటువంటి స్వప్రకాశ దివ్యానుభూతి మనం పొందాలని షట్సత్వ సాధనని మీరు చేస్తే చాలు. అరణ్యాలకు వెళ్ళనవసరం లేదు, గుళ్ళు గోపులు తిరగవసరం లేదు. మీకు నిత్య కర్మలైనటువంటి పనులు చేసుకుంటూ రాజయోగ మార్గంలో షట్సత్వ సాధనని వ్యాయామక్రమ ప్రార్థనతో మొదలుపెట్టి ఆ 6 ప్రకరణల్ని మనం అభ్యసించినట్లయితే చక్కటి దివ్యానుభూతి పొందుతామని బాబాజీ దైవప్రసాదిక ద్వారా ప్రకటితం చేశారు. అనగా మనం ఇప్పుడు ఎంతటి ధన్య జీవితాన్ని అనుభవిస్తున్నామో మనందరము ఆనంద స్వరూపులమైనటువంటి ఆత్మస్థితిని పొందాలని మనము తత్వ విచారకులుగా మారి ఈ దైవప్రసాదికి నందున్న తత్వాన్ని మనము తెలుసుకొని తరించాలన్నదే నా అభిమతము. అందు నిమిత్తమై బాబాజీ 38వ పేజీలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశము 30వ పేజీలో ఉన్నది. 38వ పేజీలో బాబాజీ దాని గురించి చిన్న వివరణ ఇచ్చి ఉన్నారు. గురుదేవుల యొక్క దైవప్రసాదిక నందు ఏకాత్మ జ్ఞాన చక్రము అనే హెడ్డింగ్ నందు స్వప్రకాశ ఏకాత్మ అనగా ఆత్మకు వ్యాపకత్వము శూన్యాతీతముగానున్నది. సచితానందమునకు మహదానందమునకు అచలమునందు చుట్టు కుదురువలే చుట్టవలే కదల వీలు లేనిదిగా బాహ్యాంతరములయందు వ్యక్తావ్యక్తము సర్వధర్మ ప్రదీపకము అనే హెడ్డింగ్లో బాబాజీ ఏకాత్మ జ్ఞాన చక్రము అనే హెడ్డింగ్ ద్వారా ఈ మాటను మనకు ప్రబోధం చేస్తున్నారు. స్వప్రకాశ ఏకాత్మ అనగా ఆత్మకు వ్యాపకత్వము శూన్యాతీతము. ఆత్మ అనేది వ్యాపకతత్వంతో ఉంటుందని శూన్యాతీతమని చెప్పి ఉన్నారు. సచ్చిదానందమునకు మహదానందమునకు అచలమునందు చుట్టవలే కదల వీలు లేనిదిని బాహ్యంత్రములు వ్యక్తావ్యక్తములు లందు తనకు మినహా ఏది కదల వీలు లేనిది, ఏది కదలనదో అదే ఆత్మ. అధిక ఆత్మ ఏది కదలలేనిదో అదే ఆత్మ. అధిక భూతాన్ని నీకు ఏకాత్మ అగును, అట్టిదే స్వప్రకాశ్ బ్రాకెట్లందు దివ్యానుభూతి అని బాబాజీ అక్కడ వివరణ ఇచ్చి ఉన్నారు. నిరావరణాతీతము అనినను శూన్యాతీతము అనినను ఒకటే అర్థము. నిరావరణము శూన్యము అనిన అర్థము. ఆవరణము అనగా
శబ్దము కలిగి ఉన్నది. పెంజీకటి తేజోమయము, లింగ శరీరము, త్రిగుణ సామ్య వ్యవస్థ, పంచ తన్మాత్రలు, షడ్భూతాది నవప్రకృతి ఏకాత్మయందు ఈ జగత్తు ఏర్పడినది. జగత్తు ఎలా ఏర్పడిందో బాబాజీ ఇక్కడ వివరించారు. ఇక్కడ నేను ఈ పేజీ చదవడానికి కారణము దివ్యానుభూతి. ఎటువంటి దివ్యానుభూతి బాబాజీ పొందారో అటువంటి దివ్యానుభూతి మనం అందరం పొందాలనే నా కోరిక. ఇప్పుడు మనం రోజు చదువుకున్నటువంటి దైవప్రసాదిక అంశం బాబాజీ గారి గురించి చిన్న ఆయన గురించి చెప్పవలసిన విషయము ఒకటి చెబుతున్నాను. బాబావారు మొగల్రాజపురమునందు విజయవాడ అను పట్టణమునందు ఏకాత్మ సిద్ధాంత వ్యవస్థాపకులుగా ఆశ్రమాన్ని స్థాపించి ఉన్నారు. అట్లే ఒట్లూరు నందు మరి ఒక ఆశ్రమము, కొల్లూరు నందు మరి ఒక ఆశ్రమము, తిరువూరుకి దగ్గరగా గోపాలపుర గ్రామమునందు మరొక ఆశ్రమము బాబావారి చేత స్థాపింపబడినవి. ఇవన్నీ ఏకాత్మ సిద్ధాంతము యొక్క ప్రబోధనలే చేయుచున్నవి. ఈరోజు మనము దైవప్రసాదికలో ఉన్నటువంటి వ్యాయామక్రమ ప్రార్థనని చెప్పుకుందామని అందుకు ముందుగా చిన్న చిన్న విషయాలను మీ ముందు పరచదలిచాను. మనకు బాబాగారు షట్ప్రకరణలో ప్రాణాయామము, ప్రణవధారణ, వ్యాయామక్రమ ప్రార్థన మూడవదిగా మనకి చెప్పి ఉన్నారు. అయితే ప్రాణాయామము దానికి సంబంధించిన వివరాలు తదుపరి క్లాసులో మీకు మనం అందరం ముచ్చటించుకోవచ్చును. ప్రాణాయామం గురించి చెప్పాలంటే బాబాజీ సునాయాస ప్రాణాయామము, సుఖ ప్రాణాయామము చెప్పి ఉన్నారు. అదే సూర్య చంద్ర భేద నాడీని ప్రాణాయామం చెప్పారు. మనం ఇప్పటి వరకు బాబావారు చెప్పిన మార్గంలో ప్రాణాయామాలు రోజు 9 సార్లే చేస్తున్నాము. అది కూడా చేయనట్టు చేస్తున్నామేమో తెలియదు. ఇప్పుడు దీని వివరణ పూర్తిగా తెలుసుకుంటే ఆ ప్రాణాయామాలలో అనేక ప్రాణాయామాలు అభ్యసించి ఉన్నాను కాబట్టి దానిని మీరు చెప్పమని అడిగినట్లయితే ఆ ప్రాణాయామాల పేర్లు, ఆ ప్రాణాయామాలు చేయటం వల్ల లాభము, ఆ ప్రాణాయామం ఎందుకు చేయాలి అని వివరించగలుగుతానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే ప్రణవధారణ. బాబాగారు ప్రణవధారణ చేయమన్నారు. ప్రణవధారణ అంటే అది ధారగా మన నుంచి ఫ్లో అవ్వడం. దార పడుతుంది, పంపు వదిలేం, దార పడుతుంది అంటాం. అలాగే జలపాతాలు దారగా పడుతున్నాయి అని చెప్తాం. అలాగే ప్రణవధారని ఒక దారగా మనం ఉచ్చారణ చేయాలి. ప్రణవము అనగా ఓంకారము. ఓంకారము అంటే ఒక అక్షరమే. అంటే ఓ ఉండి సున్నా ఉండడం ఓం అని అంటాము. ఓం అంటే ఒక అక్షరమేగా అనుకుంటాం. అదే సృష్టికి మూలము. అక్షర స్వరూపుడైన పరబ్రహ్మ ఓంకార రూపంలోనే ఉంటాడు. సృష్టికి మూలమే ఓంకారము. ఓంకారము లేని మంత్రము ఎవరము చదవము. మనకి వేదాలలో నాకు తెలిసినంత వరకు 5 రకాలుగా ఉంటాయి. ఓంకారం ఒకటి, నమః ఒకటి, స్వాహ ఒకటి. మిగతా 2 గుర్తొచ్చినప్పుడు మీకు విన్నవించుకోగలుగుతాను. నమః అంటే నమస్కారము అని. ఓంకారము అకార ఉకార మకారాలతో ప్రారంభమవుతుంది. అంటే బ్రహ్మ, విష్ణువు, లయ, శివుడు ఈ 3 అక్షరాలతోనే ఓంకారం మొదలవుతుంది. ఈ ఓంకారాన్ని మనము నాభి దగ్గర నుంచి ఆకారంతో మొదలు పెట్టమంటారు. తెలియక కొందరు ఓ అని అంటారు. ఓ దగ్గర నుంచే మొదలు పెడతారు. మన గురువు గారు ఆకారం నుంచి అకార ఉకార మకార మిళితము ఓంకారము అని చెప్పి ఉన్నారు. అది సృష్టికి రహస్యమై ఉన్నది, అదే శబ్దమై ఉన్నది, అదే జగత్తుకు ఆధారమై ఉన్నది, అదే అక్షర పరబ్రహ్మమై ఉన్నది. ఇది ఓంకారాన్ని మనము ప్రణవధారణ అని బాబాగారు 2వ ప్రకరణ కింద మనకి ఇచ్చి ఉన్నారు. ఈ ప్రణవధారణని నాభి నుంచి ప్రతిదినము ఉదయాన ప్రాతకాలమునందు శ్వాసలు ప్రాణాయామము 9 సార్లు, ప్రణవం 9 సార్లు,
చేయమని బాబా గారు మనకు చెప్పి ఉన్నారు. ఈ ప్రణవం చేయటం వల్ల నాభి దగ్గర మణిపూర్వక చక్రం ఉంటుంది. ఈ చక్రము శుద్ధి పడితే గాని ఊర్ధ ప్రయాణము మనకు జరగదు. అందువల్ల రెండిటికి 6 చక్రాలలో మధ్యదైనటువంటి నాభి చక్రము అనగా మణిపూర్వక చక్రము బాగా శుద్ధి జరిగి అక్కడి నుంచే ఓంకారాన్ని ప్రణవాన్ని మనము అభ్యసించవలసి ఉంటుంది. ఆ ఓంకారము అభ్యాసనప్పుడు కూడా అకారం నుంచి ప్రారంభించి అది సహస్రారానికి తాకేటట్టుగా కనులు మూసుకొని ఓంకారం నాదాన్ని చేయాలి. మన శరీరం నందు 10 విధ నాదాలు ఉన్నాయి. ఈ ఓంకార అక్షరము యొక్క స్వరూపము ఆగ్నేయ చక్రమునందు మనకి త్రికూటి నందు అది విలీనమై ఉంటుంది. అదే అందుచేతనే మనము కనులు మూసి ఆ ఓంకార నాదాన్ని మనం అభ్యసిస్తున్నప్పుడు దానినే బాబాజీ ప్రణవధారణ ధరించండి ధరించండి అంటే ఆగ్నేయ చక్రములో ఉన్న ఆ ఓంకారాన్ని ధరించండి అని అర్థంతో బాబాజీ మనకు చెప్పారు. ఈ ఓంకారం చెప్పడం వల్ల అన్ని మనకున్నటువంటి మణిపూర్వక చక్రంలో శుద్ధిపట్టమే కాక నాడులు వికసించి సుషుమ్న నాడి వికసించి త్రివేణి సంగమైనటువంటి ఏడా పింగళ సుషుమ్న నాడుల యొక్క కలయిక ఆ త్రికూటమునందు జరిగి అనగా ఆగ్నేయ చక్రమునందు జరిగి దివ్య జ్యోతి వెలిగి అదే థర్డ్ ఐ శివుడికి 3వ కన్ను అని చెప్పి ఉంటారు పెద్దలు. అటువంటి దివ్య జ్యోతి యొక్క దర్శనాన్ని మనము ఆ స్వప్రకాశుని యొక్క స్థితి సూర్యుడు ఎటువంటి వెలుగును అందిస్తాడో ఎంతటి ప్రకాశవంతమైనటువంటి వెలుగు మనకి కనబడుతుందో అట్టి ప్రకాశము ఆగ్నేయ చక్రమునందు దర్శించగలుగుతామని ఈ సాధనను వదిలిపెట్టకుండా మనం అందరము చేద్దామని నా విన్నపము. ఓ అది వ్యాయామ ప్రవర్తన వద్దా ఎన్ని నిమిషాలు? ఓం జై శాంతి విజయ శాంతి దివ్య శాంతి.